నమస్కారం. ఎస్హెచ్జి ప్రొఫైల్లో మనం సేవింగ్ డీటెయిల్కి వచ్చాం. ముందు ఆప్షన్ మీటింగ్ ఫ్రీక్వెన్సీ. మీ ఎస్హెచ్జి ఎన్ని రోజులకు ఒక్కసారి మీటింగ్ చేస్తుంది? డ్రాప్ డౌన్ నుండి సెలెక్ట్ చేయవచ్చు. వీక్లీ, ఫార్ట్నైట్లీ, మంత్లీ. మా ఎస్హెచ్జి వీక్లీ చేస్తుంది, నేను వీక్లీ చేశాను. మీటింగ్ డే డ్రాప్ డౌన్ నుండి సెలెక్ట్ చేయవచ్చు. కంపల్సరీ సేవింగ్ ఫ్రీక్వెన్సీ, ఎస్హెచ్జి ఎన్ని రోజులకు ఒక్కసారి సేవింగ్ చేస్తుంది సెలెక్ట్ చేయాలి. మా ఎస్హెచ్జి మంత్లీ చేస్తుంది, అందుకే నేను మంత్లీ సెలెక్ట్ చేశాను. కంపల్సరీ సేవింగ్ అమౌంట్ ఫర్ మెంబర్, ఇక్కడ 100 రూపాయలు కనిపిస్తుంది, 100 రూపాయలు చేస్తున్నారు. కంపల్సరీ సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్, ఇక్కడ 0 ఉంటుంది, 0నే ఉంటుంది. లోన్ ఇచ్చినప్పుడు వడ్డీ రేట్ ఉంటుంది, పొదుపు పైన వడ్డీ రేట్ ఉండదు, అందుకే 0 ఉంటుంది. వాలంటరీ సేవింగ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. వాలంటరీ సేవింగ్ చేస్తే ఎస్ ఉంటుంది, చెయ్యకపోతే నో ఉంటుంది. డీటెయిల్ని మనం సేవ్ చేద్దాం. నెక్స్ట్ పేజ్ అడ్రస్ డీటెయిల్స్. ముందుగా ఎస్హెచ్జి పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. మీరు మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాలి. మీ సంఘం యొక్క లొకేషన్ ఏంటి అని నియర్ బై ఏదైనా ఇక్కడ ఇవ్వవచ్చు. గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయాలి. గ్రామం సెలెక్ట్ చేయాలి. డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి. డీటెయిల్ని మనం సేవ్ చేయాలి. సేవ్ చేద్దాం. అడ్రస్ సేవ్ అయ్యింది. ఇప్పుడు మనం మోర్ డీటెయిల్స్కి వచ్చాం. ముందుగా బుక్ కీపర్ను సెలెక్ట్ చేయాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ బుక్ కీపర్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ ఇంటర్నల్, ఎస్ ఎక్స్టర్నల్, నో. ఒకవేళ మీ సంఘం యొక్క సభ్యురాలు బుక్ కీపర్ అయితే ఎస్ ఇంటర్నల్ పైన క్లిక్ చేయాలి. బుక్ కీపర్ నేమ్ సెలెక్ట్ చేయగానే ఫోన్ నంబర్ వస్తుంది. ఇక్కడ ఎస్హెచ్జి యొక్క లైవ్లీవుడ్ అడుగుతుంది. ఒకవేళ మీ ఎస్హెచ్జి ఏదైనా లైవ్లీవుడ్ చేస్తుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయాలి. మీ ఎస్హెచ్జి లైవ్లీవుడ్ ఏమి చేయకపోయినట్లయితే నో ప్రైమరీ లైవ్లీవుడ్ సెలెక్ట్ చేయవచ్చు. టెన్యూర్ ఆఫ్ ఎలక్టెడ్ ఆఫీస్ బేరర్, లీడర్ల యొక్క కాల పరిమితి ఎన్ని రోజులు సెలెక్ట్ చేయాలి. 1 సంవత్సరంలో మారుతారా, 2 సంవత్సరాల్లో మారుతారా, 3 సంవత్సరాల్లో మారుతారా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎస్హెచ్జి రెజ్యులేషన్ కాపీని ఎంటర్ చేయాలి. డీటెయిల్ సేవ్ చేయాలి. ధన్యవాదములు.